తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దీంతో గోగర్భం వరకు సర్వదర్శనం భక్తుల క్యూ కొనసాగుతోంది. టోకెన్లు లేకున్నా శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. చూడొచ్చు, 4వ రోజు వైకుంఠ ద్వార దర్శనానికి భారీ ఎత్తున భక్తులు రావడం జరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు ఆక్టోపస్ భవనం వరకు ఇటు గోగర్భం వరకు కూడా వ్యాపించాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పైగానే సమయం పడుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. 3 రోజుల పాటు ఈడిప్ ద్వారా టోకన్లు కేటాయించారు. అంటే లిమిటెడ్గా కేటాయించడంతో భక్తుల హడావిడి పెద్దగా తిరుమలలో కనిపించినప్పటికీ దాదాపు 2 లక్షల మంది వరకు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే 4వ రోజు టోకన్లు లేకుండా అనుమతిస్తుండడంతో భారీ ఎత్తున భక్తులు రావడం జరిగింది. రానున్న అంటే జనవరి 8 వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమలలో కొనసాగుతాయి. దీంతో వైకుంఠ ద్వార ప్రవేశం చేసి స్వామివారిని దర్శించుకోవాలని పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. మొత్తం ఈ 10 రోజులు కూడా విపరీతంగా భక్తుల రద్దీ ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. అందుకు సంబంధించే ఏర్పాట్లు కూడా చేసింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తొలి 3 రోజులు ఈడిప్ ద్వారా టోకన్లు కేటాయించారు. ఆ తర్వాత 4వ రోజు నుంచి కూడా టోకన్లతో పని లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారీ ఎత్తున తిరుమలకు భక్తులు చేరుకోవడం జరిగింది. ఇవాళ శుక్రవారం, అదేవిధంగా వీకెండ్ కావడంతో కూడా భక్తుల రద్దీ అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడు వచ్చిన భక్తులకి దాదాపుగా 24 గంటలు పైగానే సమయం పడుతుంది. అయితే టీటీడీ కూడా అందుకు సిద్ధంగానే ఉందని చెప్పుకోవచ్చు. క్యూ లైన్లో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా, తోపులాటలు జోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది. మరోవైపు క్యూ లైన్లో అన్నప్రసాదాలు, ఇటు పాలు, మజ్జిగ ఇవన్నీ కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా అందజేసే కార్యక్రమాన్ని చేపడుతుంది. అంటే గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఎక్కడ తోపులాటలు, తొక్కిసలాటలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే టీటీడీ చేసింది. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇది ఆక్టోపస్ భవనం, గంగమ్మ గుడి ఏరియా అంటారు. ఇది బాట గంగమ్మ గుడి. ఈ ప్రాంతం నుంచి కూడా క్యూ లైన్ ఏర్పాటు చేసింది. అంతకుముందే ఇక్కడికన్నా ముందే ఆక్టోపస్ భవనం నుంచి కూడా క్యూ లైన్ దాదాపు 3 కిలోమీటర్ల మేర వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి రావడం జరిగింది. దీంతో టీటీడీ తగిన ఏర్పాట్లు, భద్రత కల్పించే దిశగా మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రద్దీ జనవరి 8 వరకు కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.